అదృశ్యమైన 24 గంటల్లోని కేసును ఛేదించారు. ఆత్మకూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థిని పాఠశాల నుంచి అదృశ్యమైంది. విషయం తల్లిదండ్రులకు తెలియటంతో స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంధించి పోలీసులు 4 బృందాలుగా గాలించి ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఉండగా గుర్తించి కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు. విద్యార్థిని ఆచూకీ ఛేదించిన పోలీసులను డీఎస్పీ వేణుగోపాల్ అభినందించారు. కావాలైతే మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఆత్మకూరులో మేనమామ దగ్గర ఇక్కడ చదువుకుంటా ఉంది. చదువుతూ నిన్న 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయింది చెప్పకుండా. ఎందుకంటే అమ్మాయికి స్కూల్లో చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ ఇంట్లో మేనమామ కొద్దిగా ప్రెజర్ పెట్టేసరికి పాప కొద్దిగా భయపడేసి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో. మా సి గంగాధర ఆధ్వర్యంలో 4 టీంలు ఫామ్ చేసి ఎస్ఐ ఆత్మకూరు, ఎస్ఐ మర్రిపాడు, ఎస్ఐ మిగతా 4 టీంలు ఫామ్ చేసి అమ్మాయి నిన్న దినం ఈరోజు ఈ ఉదయగిరి దగ్గర బస్టాండ్లో ఉంటే ట్రేస్ చేసుకొని